డిజిటల్ రంగంలో నేటి ఫోకస్ న్యూస్ తెలుగు డిజిటల్ దినపత్రిక అనతి కాలంలోనే ప్రజల మన్ననలు చురగొందని పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీరెడ్డి అన్నారు. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా పత్రికను మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఝాన్సీరెడ్డి నివాసంలో ఝాన్సీరెడ్డి చేతుల మీదుగా నేటి ఫోకస్ న్యూస్ దినపత్రిక మొదటి వార్షికోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ నేటి కంప్యూటర్ యుగంలో పోటీ ప్రపంచంలో మీడియా రంగం కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో నేటి ఫోకస్ న్యూస్ తెలుగు దినపత్రిక ధారావాహికంగా వస్తూ అనతి కాలంలోనే ప్రజల మన్ననలు చురగొనడం అభినందనీయమని, ముఖ్యంగా ఈ పత్రిక యజమాని చీఫ్ చైర్మన్ మరియు చీఫ్ ఎడిటర్ మాంకాలి తరుణ్ ఝాన్సీరెడ్డి అభినందించారు. ఇదే ఒరవడితో రెట్టించిన ఉత్సాహంతో పత్రిక మరింత ముందుకు సాగాలని, ప్రజల సమస్యలను వెలికి తీయాలని ఆమె ఆకాంక్షించారు. నిష్పక్షపాతంగా వార్తలు అందిస్తూ ప్రజలకు జవాబుదారీతనంగా ప్రభుత్వానికి వారి సమస్యలు తెలిపే విధంగా పనిచేయాలని కోరారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో నేటి ఫోకస్ న్యూస్ పాత్రికేయులు తెలంగాణ బ్యూరో చీఫ్ ఎం గోవర్ధన్, తెలంగాణ కోఆర్డినేటర్ బామిని రఘుపతి, ఇన్ఛార్జ్ జి వెంకన్న, క్రైమ్ బ్యూరో అరుణ్, పాలకుర్తి నియోజకవర్గం రిపోర్టర్స్ మధు, యశ్వంత్, సైదులు, సంపత్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు. ఫోకస్ ప్రింట్ మీడియా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఇయర్ యానివర్సరీకి. మరి అదేవిధంగా వాళ్ళ యజమాన్యానికి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కష్టపడి 1 ఇయర్ పూర్తి చేసుకోవడం జరిగింది. మరి మీ అందరికి కూడా మీ కష్టాంజితం, చాలా కష్టపడి మీరు ఎంతోమందిని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. సో మీ అందరికి కూడా పేరు పేరున కంగ్రాచులేషన్స్. మరి అదేవిధంగా ఇంకా మీరు ఎన్నో ఏళ్ళు ఇట్లా ప్రజలకి వారధిగా ఉంటూ మరి ప్రజాస్వామ్యానికి పనిచేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.